ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. 107వ సంకీర్తన 19వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు వారి శక్తి చాలనప్పుడు, ఇంకా ఆ కష్టం నుంచి వారు తప్పించుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు వారు చాలా ప్రయత్నాలు చేసి వారి కష్టంలో వారు బయటికి రావడానికి ప్రయత్నం చేసి వారి వలన కాకపోవడం వల్ల కష్టకాలం వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది కష్టకాలంలో ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి వస్తారు, కొద్దిగా సమస్య ఉండంగానే దేవుని దగ్గర మొరపెట్టరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు గొప్పతనం ఏంటంటే, నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేయకుండా దేవుని మీద ఆధారపడకుండా నువ్వు జీవిస్తూ వెళ్ళిపోయినా మరలా కష్టం వచ్చినప్పుడు, మరలా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నిన్నేం చేస్తాడంటే ఆయన విడిపిస్తాడు. ఇంతవరకు నువ్వు రాలేదు కదా, ఇప్పుడు వచ్చావు, ఈ బిడ్డ ప్రార్థన నేను ఆలకించకూడదు, ఇప్పుడు కానీ ఇతనికి నా విలువ తెలియలేదా అని దేవుడు మనుషులు ఆలోచించినట్టుగా ఇప్పుడు ఆలోచించడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కష్టాలు చిన్నగా ఉన్నప్పుడే, సమస్యలు చిన్నగా ఉన్నప్పుడే, శోధనలు చిన్నగా ఉన్నప్పుడే, ఆపదలు చిన్నగా ఉన్నప్పుడే మనం ప్రార్థన చేయడం ప్రారంభించగలిగితే, మొరపెట్టడం ప్రారంభించగలిగితే దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలకున్న కష్టం భయంకరమైన కష్టాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారినే దేవుడు విడిపించాడు కదా. చిన్న చిన్న కష్టాలతో ఉన్న నీవు, ఎంత భయంకరమైన కష్టంతో ఉన్న నీవు మొరపెడితే నీ ఆపదల్లోంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ప్రార్థన చేద్దాం, మొరపెడదాం, మన ఆపదల నుంచి బయటకు వద్దాం, దేవుని దీవెనలు పొందుకుని నెమ్మది కలిగి జీవిద్దాం. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, మహాగరుడ మీకు వందనాలు. రాత్రంతా మీరు జ్ఞాపకం చేసుకున్నారు నాయనా. కష్టకాలమందు వారు మొరపెట్టినప్పుడు వారి ప్రార్థన మీరు ఆలకించి ఆపదల్లోంచి విడిపించాను. ఈ ఉదయకాల సమయంలో ఏ కుటుంబం కష్టకాలం మంది ఉందో, ఏ కుటుంబం ఆపదల్లో ఉందో ప్రభా, వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిని విడిపించండి. కష్టముల్లో, ఆపదల్లో, సమస్యల్లో, శోధనలో, అనారోగ్యంలో, వేదనలో ఉండిపోయి ఎవరు నన్ను విడిపిస్తారు, ఎవరు నన్ను ఈ కష్టం నుంచి బయటికి తీసుకొస్తారని మొర్ర పెడుతున్న ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించి వారి యొక్క ఆపదలలోంచి, వారి కష్టములోంచి మీరు విడిపించబోతున్నారని నేను నమ్ముతున్నాను. ప్రతి ప్రార్థన ఈ ఉదయకాల సమయంలో మీ చేతులకు అప్పగిస్తున్నాయి. ఈ దినం ఉన్నటువంటి మా అవసరతలన్నీ జ్ఞాపకం చేసుకొని, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, వాతావరణ పరిస్థితులు, పనిపాట్లు, సువార్త పరిచర్య అన్నిటిలో కూడా మీరు జ్ఞాపకం ఈ దినదీవులతో మమ్మల్ని నింపి ప్రభా, సంఘం అవసరతలంతా జ్ఞాపకం చేసుకుని క్షేమకరమైనటువంటి ప్రయాణము, కృప, నడిపింపు, సహాయము, దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్.